హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే ఓట్స్ తోటి దోశ. ఓట్స్ తోటి అంటే మనకు ఇన్స్టెంట్ అనుకోండి, మనకు రుబ్బే అప్పటికప్పుడు నానబెట్టుకొని చేసుకునేది ఓట్స్. ఇంకా బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది కొంచెం మనము ఓట్స్ 2 వేసుకుంటే ఒకటి బొంబాయి రవ్వ వేసుకోవాలి. అట్లా దాంతో పెరుగు అది కలుపుకొని మనము అట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓట్స్లో చాలా ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మనకు చాలా లైట్గా ఉంటాయి అన్నమాట. ఆ దోశ తిన్నా కూడా హెవీ అనిపించదు మనకు. నేను ఇదివరకు చాలాసార్లు చేసిన, ఇంకా ఇప్పుడు మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నా. సరే, ఇప్పుడు మనకు దాంట్లోకి ఏమేమి పడతాయి, ఎట్లా చేసుకోవాలనేది ఇప్పుడు ప్రాసెస్లో చూపిస్తాను నేను. మనం కిచెన్లోకి వెళ్ళి చూసుకుందామా. ఇగో ఓట్స్ అండి, నేనైతే ఈ కంపెనీ వాడతా. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇదే కంపెనీ వాడతాను నేను. క్విక్కర్ ఓట్స్ అని, ప్లెయిన్ ఓట్స్ ఇవి. ఇంకా ఇవి మనము దేంతో 2 తీసుకుంటే ఒకటి రవ్వ తీసుకుందాము. మనకు రవ్వ బదులు మనము రాగుల పిండి వేసుకోవచ్చు, బియ్యం పిండి వేసుకోవచ్చు, గోధుమ పిండి వేసుకోవచ్చు, ఏదైనా ఇష్టం మనది. ఇంకా నేనైతే ఇప్పుడు బొంబాయి రవ్వ వేస్తున్నానండి. దీంతో మన రైస్ కప్ ఉంటుంది కదా, ఈ కప్పుతోటి 2 తీసుకున్నాను. ఇంకా ఇదిగోండి, ఇంత బొంబాయి రవ్వ తీసుకుంటున్నా. మనకి ఇంట్లో మన మెంబర్స్ని బట్టి మనకు ఎంత అవసరం వస్తుంది అనేది దాన్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని దీంట్లోకి పెరిగేసుకుందాం. మనం పెరుగు అంటే కొంచెం మనము కొద్దిగా పుల్ల ఉన్నా సరే, పుల్లటి పెరుగైనా ఏం లేదు. చూడండి నేను ఎంత వేస్తున్నానో. దీనికి 1 స్పూన్ వేసాను కదా, 2, 3 స్పూన్లు వేసాను. ఇది కొంచెం తక్కువ వేసుకున్నా కొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదండి, ఏం కాదు. దీంట్లో మనము వాటర్ వేసుకొని వాటర్ తోటి కలిపేసుకుందాం. కలిపి కొంచెం ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు అట్లా నాననివ్వాలి. నానితే మనకు నానిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూసిండ్రు కదా, మనం కొన్ని వాటర్ వేసుకున్నాను, పెరుగు కొన్ని వాటర్ వేసుకొని ఇట్లా కలిపెట్టుకోవాలి. ఇది ఒక 15 నిమిషాలు దీన్ని మూత పెట్టి సైడ్కి పెట్టేసుకుందాం, నానుతుంది. దాంట్లోకి నేను గ్రైండ్ చేసేటప్పుడు ఒక 2-3 పచ్చిమిర్చి, ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇంత చిన్న అల్లం ముక్క. గ్రైండ్ చేసేటప్పుడు ఈ 2 వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. తర్వాత మనం వేసేటప్పుడు జీలకర్ర వేసేసుకొని చేసేసుకోవడమే. నేను గ్రైండ్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి, మనం నానబెట్టుకున్నాం కదా, చూసాను ఇట్లా గట్టిగా మంచిగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. మనం మిక్సీ జార్లో వేసుకొని, ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసేసుకుంటాం. దీంట్లో చిన్న అల్లం ముక్క కట్ చేసుకున్నాను నేను. ఇవి వేసుకుందాము. ఒక 2-3 వేస్తున్నాను పచ్చిమిర్చి. చూసారు కదా, ఇది ఇట్లా గ్రైండ్ చేసుకుందాం. సాల్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత కలుపుతాం. ఇది చూసారు కదా, మన గ్రైండ్ అయిపోయింది పిండి.
దీంట్లో కొన్ని వాటర్ వేసేస్తాను. ఇది మనకు గట్టిగానే ఉంది కదా, కొంచెం పడతాయి వాటరు. ఈ జార్లో వేసి ఇదంతా కొంచెం కలిపేసుకుంటే నీట్గా అయిపోతుంది. దోశ పిండి మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకుందాము. వేసుకొని మనం దోశ చేసుకుందాం. కొంచెం జీలకర్ర ఎప్పుడైనా ఇట్లా నల్ చేసుకుంటే మనకు దాని ఫ్లేవర్ అంతా మనకు పిండికి పట్టిపోతుంది. ఇట్లా నల్ చేసుకుంటే. ఇంకా సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ చూసాను కదా, మన పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసేసుకుందాం మనం. ఇదిగోండి, నేను దోశ పెనం పెట్టేసుకున్న, స్టవ్ ఆన్ చేసి ఈ దోశ కాల్చుకోవడానికి నేను హాఫ్ నెయ్యి, హాఫ్ ఆయిల్ 2 మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక 2 డ్రాప్లు వేసి మనము టిష్యూతో అంతా స్ప్రెడ్ చేసుకున్నాం అంతా. స్టవ్ కొంచెం మీడియంలో పెట్టుకుందాం మనము. పెట్టేసుకొని ఇప్పుడు దోశ వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకుందాం చుట్టూ కొద్దిగా. ఇంత చిన్న స్పూన్ చూసింది కదా, ఇంత చిన్న స్పూన్ మన నెయ్యి వేసుకునే స్పూన్ ఉంటుంది కదా, నెయ్యి పౌడర్, దాంతో వేస్తుంది. 1 స్పూన్ వేసానంటే. ఇది కొంచెం కాలినాక మనం తిప్పేసేసుకుందాం. ఈ దోశ మీద పైన స్ప్రెడ్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్లేనే వేసుకుంటున్నానండి. మాకు పిల్లలు అట్లా ఉంటే ఏదైనా క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, లేకపోతే ఆలు, అట్లా మసాలా ఆలు అట్లా చేసుకొని పెట్టడం, ఎగ్ ఏవైనా వేసుకోవచ్చు. మనము తినేదాన్ని బట్టి, ఇష్టం బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను చట్నీతోటి తింటాను, అందుకనే ఇంకా ఏం వేసేసుకోను నేను. ప్లేన్ ఓట్స్ దోశ మీరు కూడా ఎప్పుడైనా చెయ్యండి, చాలా బాగుంటుందండి ఈ దోశ మాత్రము. మనము 2-3 తిన్నా కూడా మనకి ఇంత హెవీ ఉండదు, తొందరగా ఆకలి వేయదు, బాగుంటుంది దోశ మాత్రము. అప్పటికప్పుడు మనం ఒకరోజు ముందు నానబెట్టాలి, గ్రైండ్ అట్లా పులవాలి పిండి, అదంతా ఉండదు దీనికి. మనకు ఓట్స్ ఇంట్లో ఉంటే కనుక కొంచెం పెరిగేసి ఏదైనా మన రాగుల పిండి కానీ, బియ్యం పిండి కానీ, లేకుంటే ఉప్మా రవ్వ కానీ, బొంబాయి రవ్వ అంటాం కదా, అది కానీ, ఏది లేకపోతే గోధుమ పిండి అయినా కొంచెం వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. కొంచెం పెరుగు, అది చాలా సింపుల్గా మంచిగా వస్తుంది తినడానికి కూడా. మనకు రైస్ తోటంటే కొంచెం రైస్ ఎక్కువ వాడొద్దు అంటున్నారు కదా, అందుకని మనము ఇట్లా ఇన్స్టెంట్గా ఓట్స్తో చేసుకుంటే ఫైబర్ చాలా వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. చూసిండ్రుగా తిప్పేసిన నేను.
చూసిండ్రా, ఒక దోశ అయింది. మనం ఇంకోటి వేసేసుకుందాం అట్లనే. మనం ఈ దోశ వేసేటప్పుడు కొంచెం స్టవ్ తగ్గించేసేసుకోవాలి. మనకు ఏంటంటే అది కొంచెం తొందరగా లేచి వచ్చేస్తుంటుంది. ఇట్లా మొత్తం అంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకొని సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేసిన తర్వాత మనం కొంచెం స్టవ్ హైలో పెట్టుకుంటే మంచిగా కాలిపోతుంది. కొంచెమేనండి, ఒక ½ టీ స్పూన్ వేస్తున్నాను నేను ఆయిల్, అంతే, ఎక్కువ ఏమీ వేయట్లేదు, అదే సరిపోతుందని. ఇదిగో చూసిండ్రు కదా, నేనైతే ఇగో కొబ్బరి పచ్చడి, కారం పొడి 2 వేసేసుకున్నాను. కారం పొడిలో నెయ్యి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది కొబ్బరి చట్నీ నేను ఉసిరికాయ కొబ్బరి చట్నీ కలిపి చేసేసుకున్నాను. ఇట్లనే దోశలకు దానికి బాగుంటుంది అని నేను ఇప్పుడే దీంతో ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. కొబ్బరి పచ్చడి చాలా చాలా బాగుందండి. ఇప్పుడు ఈ కారం పొడి, ఈ కారం అండి అవిసె గింజలు, దోస గింజలు కలిపి చేశాను నేను. దేంట్లోకైనా రైస్, ఇడ్లీ, దోశ దీంట్లో వస్తుందని. చూసిండ్రు కదా, నా వేడి వేడి దోశ, కొబ్బరి చట్నీ విత్ కారం పొడి, చాలా బాగుంది. టేస్ట్ మాత్రం నేను టేస్ట్ చూశాను కదా, ఇప్పుడు మీ దగ్గర చూస్తుంటేనే చాలా చాలా బాగుంది. ఇది సాఫ్ట్గా మెత్తగా ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా కూడా చాలా బాగుంటుందండి. ఒక 2 తిన్నా కూడా మనకు చాలా కడుపు అయితే ఫిల్లింగ్ చాలా బాగుంటుంది. మీరు కూడా చేయండి, టేస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది హెల్దీ దోశ, చాలా హెల్దీ. మనకు రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కదా, దీంట్లో అంత ఉండవు. మనకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది. షుగర్ వాళ్ళకైతే చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.